మనం చూడబోయే టాపిక్ ప్రైమ్ నంబర్స్లో ఫస్ట్ మనం ఆడ్ నంబర్స్ అంటే ఏంది తెలుసు కదా. ఆడ్ నంబర్స్ అంటే 1 2 3 5 7 9 ఈ 4 1 2 3 4 5 6 ఈ 6 నంబర్స్ వచ్చి 1 to 10 లోపల ఉండే ఆడ్ నంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ ఇప్పుడు కూడా ఆడ్ నెంబర్స్ అవుతాయి కానీ ఈవెన్ నెంబర్స్ కావు, 2 తప్ప. 2 ఈజ్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో మనకి దీని ద్వారా 2 3 5 7 అనేది 1 to 10 ఉండే ఆడ్ నెంబర్. సో మనం ఇప్పుడు ఏం రాసుకుంటామంటే అన్నీ సరే 2 3 5 7 అంటే 1 to 10 ఉండే ప్రైమ్ నెంబర్. ఇప్పుడు మనం ఏం రాసుకుంటామంటే 1 to 10 దాకా ఉండే ఆడ్ నెంబర్స్ అన్నీ రాసుకుంటాం. 1 3 5 7 9 ఇవి రాసుకుంటాం. 1 3 5 7 9. సో ఇవే మనకి ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్లో రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ డిజిట్ 1 అవుతే, నెక్స్ట్ 2 అవుతాయి, 3 అవుతాయి, 4 అవుతాయి. ఇక్కడ సెకండ్ డిజిట్ ఏమవుతుంది అంటే 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ అవుతుంది. కానీ దీంట్లో 5 అనేది 5 టేబుల్లో పోతుంది కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. సో మనకి మిగిలింది ఏంది 1 3 7 9 వీటినే లాస్ట్ డిజిట్ అనేది వస్తుంది ఎప్పుడు కూడా. సో క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 10 to 20 రాసుకుంటాం. 10 to 20 ఏముంది 11 13 17 19. దీంట్లో 4 కూడా ప్రైమ్ నెంబర్స్గా వచ్చేసి. నెక్స్ట్ 20 to 30 21 23 27 29. దీంట్లో 23 వస్తుంది, 29 వస్తుంది. 27 ఎందుకు రాదు, 3 టేబుల్లో డివైడ్ అవుతుంది కాబట్టి. 21 వచ్చిన 3 టేబుల్ డివైడ్ అవుతుంది కాబట్టి రాదు. నెక్స్ట్ 30 to 40 చూసుకున్నప్పుడు ఇట్లా 3 టేబుల్ ఏదైతే డివైడ్ అవుద్దో అది మాత్రం మనకి ప్రైమ్ నెంబర్ కాదు. తర్వాత 2 ప్రైమ్ నెంబర్ మాత్రం 7 టేబుల్లో డివైడ్ అవుతే అది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇలా మనం 1 to 100 దాకా అన్ని ప్రైమ్ నెంబర్ ఈజీగా రాసుకోవచ్చు అనమాట. సో 1 to 100 దాకా ఉండే ప్రైమ్ నెంబర్ మొత్తం సంఖ్య ఎంత, మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేసుకోవడానికి ఒక 4 ఎలా చెక్ చేయగలుగుతాం అంటే ఈ డివిజిబిలిటీ రూల్ ద్వారా మనం చెక్ చేయొచ్చు. అంటే ఒక నంబర్ని 6తో డివైడ్ చేస్తే దాని యొక్క రిమైండర్ 5 కానీ 1 కానీ వస్తే అది ప్రైమ్ నెంబర్గా అయి ఉండొచ్చు, కానీ అది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అని చెప్పలేము. ఈ 4 నెంబర్లో ఈ 3 డివిజిబుల్ కాకపోతే ఈ ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అని మన ఆప్షన్గా కనుక్కోవచ్చు అనమాట. సో ఇంక గాసియన్ ప్రైమ్ అని చూసినప్పుడు గాసియన్ ప్రైమ్కి ఉండే ఒక 4n+3 అనేది దాని యొక్క ఫామ్ అనమాట. గాసియన్ ప్రైమ్ 1987 1993 1999 ఈ 3 గాసియన్ ప్రైమ్. సో ఈ గాసియన్ ప్రైమ్స్లో 1987ని మనం 300th ప్రైమ్ అంటే లక్కీ ప్రైమ్ అని చెప్తాం. సో దీంట్లో ఇది కూడా ఒక ప్రైమ్ నెంబర్. చూస్తే దీన్ని క్లీన్గా గమనిస్తే 73939133 అనేది ఒక ప్రైమ్ నెంబర్. దీంట్లో ఏ డిజిట్ని క్యాన్సిల్ చేసినా అదొక ప్రైమ్ నెంబర్గా మారుతూ ఉంటుంది. సపోజ్ 3ని క్యాన్సిల్ చేస్తే ఇది ఒక ప్రైమ్ నెంబర్, దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇది ఒక ప్రైమ్ నెంబర్.
దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇది ఒక ప్రైమ్ నెంబర్, దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇది ఒక ప్రైమ్ నెంబర్, దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇది ఒక ప్రైమ్ నెంబర్, దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇది ఒక ప్రైమ్ నెంబర్. సో అలా మనం ప్రైమ్ నెంబర్ గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంది? పర్ఫెక్ట్ నెంబర్ అంటే 2k-1 2k-1 అనే ఫామ్లో ఉండేది పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. దీంట్లో k అంటే ప్రైమ్ నెంబర్. ఈ ప్రైమ్ నెంబర్లో కేలో సబ్స్టిట్యూట్ చేస్తే ప్రైమ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే అదొక పర్ఫెక్ట్ నెంబర్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనేది ఒక పర్ఫెక్ట్ నెంబర్. ఎందుకు దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటామంటే దాన్ని ఫ్యాక్టర్ తీసుకొని ఆ ఫ్యాక్టర్ని సమ్ చేస్తే మళ్ళీ 6 వస్తుంది. 28 కూడా అట్టే. 28 ఒక ఫ్యాక్టర్ తీసుకొని ఆ ఫ్యాక్టర్స్ని సమ్ చేస్తే 28 వస్తుంది. సిమిలర్లీ మీరు ఇంకొక ప్రైమ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని కూడా ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కో ప్రైమ్ అండ్ ట్విన్ ప్రైమ్ అంటే ఏంటో చూస్తాం. కో ప్రైమ్ అంటే ఏంటంటే HCF 1 అవుతే దాన్ని కో ప్రైమ్ అంటాం. ట్విన్ ప్రైమ్ అంటే ట్విన్, పేర్లోనే ఉంది ట్విన్. 2 దాని 2 ప్రైమ్ నెంబర్ ఒక డిఫరెన్స్ వచ్చి 2 అవుతాయి, ట్విన్ ప్రైమ్ అంటాం. ట్విన్ అంటే దాని డిఫరెన్స్ 2 అవ్వాలా. కో ప్రైమ్ అంటే దాని HCF ఏ నెంబర్కైనా HCF 1 అవ్వాలా. ట్విన్ ప్రైమ్ అంటే ప్రైమ్ నెంబర్కి దాని ఒక డిఫరెన్స్ 2 అవ్వాలా. వెరీ గుడ్. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ చూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్.